నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని కుప్పగల్ గ్రామం నందు వెలసిన వినాయకునికి 3వ రోజు నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. అందులో భాగంగా లడ్డూ వేలంపాట వేయడం జరిగింది. శేఖర్ అనే భక్తుడు 26,100 రూపాయలకు వేలంపాటలో వినాయకుని లడ్డూని దక్కించుకున్నారు. అలాగే కలశం కండువా 3,500 రూపాయలు రంగస్వామి అనే భక్తుడు వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఇది 7వ వార్షికోత్సవం అంటూ తెలిపిన రంగస్వామి భక్తుడు. కరిగల్ చెన్నారెడ్డి కుమారుడు శేఖర్ బాబు 26,100 రూపాయలు పాడినాడు. చెన్నారెడ్డి కుమారుడు శేఖర్ బాబుకి లడ్డూ ఏలము వచ్చేసింది. కాబట్టి మనం అందరూ చిన్నలు పెద్దలు చాలా సంతోషంగా గర్వపడాలని నేను కోరుచున్నాం. వెంకాయి ఆయన శాల్వ ఆయన కండువ ఉంది కాబట్టి మీరు ఎవరైనా కానీ పారదలుచుకున్న వారు పారవచ్చు. చెన్నారెడ్డి కుమారుడు 2,200 కలసము మొత్తము ఆయన ఎలా పాటుపడినాడు. 2,500 మగ్గాల సనమ కుమారుడు రంగస్థలం ముందుకు వచ్చినాడు. ఇబ్బంది పడకండి, మీరు పాడదర్శనం అంటే పాడండి. మన బాలయ్య ముందుకు రాలేదప్ప మాకు. షణ్ముఖ కుమారుడు రంగస్థలంకి 3,500 ప్రకారము వినాయకుడు వచ్చే సంవత్సరము ఆయన్ని చల్లంగా దీవించాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో వినాయక చవితి పెట్టినాము. 3 రోజులకి వెళ్ళిపోతుంది వినాయక చవితి. బాగా గ్రాండ్గా చేసుకుంటాము. ఏది గలట్లు లేకుండా అందరూ అన్నదమ్ముడు తమ్ముడు అన్న అందరూ నీట్గా వెళ్ళిపోయి సాయంత్రం 7 గంటల లోపల వెళ్ళిపోయేస్తాం. నా పేరు తిరుమల. ఇది ఇప్పటికీ ఒక 7 సంవత్సరాలు అయింది. ఇక్కడే పెట్టేకి ఇక్కడే పెడుతున్నాము ప్రతి సంవత్సరం. అన్నదాన కార్యక్రమం ఫస్ట్ కుషన్ రోజే పెట్టాము అన్నదానం. మామూలు ఒక 800 మంది దాకా పాల్గొన్నారు. 800 మంది. విగ్రహము 26,000 పడింది. అందరూ ఫ్రెండ్స్ ఊర్లోన అందరూ వేసుకుంటున్నాము. అందరూ సహకరించారు. తిరుమల కుప్పగల్. శేఖర్ 26,000 ఒక 100 26,000 ఒక 100 21,100 రూపాయలు ఇవే తీసుకున్నాం. ఈ సరుకు కూడా మాకే బాగా ఉందన్న. తిరుపతి లడ్డు మాకు బాగా ఉంది. మాకు దేవుడు ఎక్కించినాడు. ఆయన కోసము ఇంకా మేము చేయాలనుకున్నాము. అంత మా ఈత అంతా కూడా అంత బాగా కష్టపడినారు, బాగా చేసినారు. శేఖర్నా ఇది ఊరు కుప్పగల్ గ్రామం ఆదోని మండలం. పేరు రంగస్వామి. 3,500 సార్. ये खांडवा
మన చెంబు కాయ